హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనము మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి. పిల్లలకి చాలా మంచిది హెల్త్కి. వాళ్ళు డైలీ ఒకటి తీసుకుంటే మంచి ఎనర్జీని ఇస్తుంది వాళ్ళకి. సో అటువంటి రెసిపీని మనం ఈరోజు ప్రిపరేషన్ చూద్దాం. ప్రిపరేషన్ కోసం ముందుగా మినపగుండ్లను తీసుకున్నాను. సో ఇవి ఒక కప్పు తీసుకున్నానండి. అంటే కొలత ప్రకారం అయితే ఒక పావు కేజీ అనుకోవచ్చు. తర్వాత బెల్లం కూడా సేమ్ ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను. పావు కేజీ మినపగుండ్లకి పావు కేజీ బెల్లం తీసుకున్నాను. ఇలా సన్నగా తురిమి పెట్టేసుకుంటే మనకి బాగా కలుస్తుంది అనమాట. తర్వాత నెయ్యిని కరిగించిన నెయ్యిని తీసుకున్నానండి. సో నెయ్యి తీసుకుని కరగపెట్టుకున్నాను. సో ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో ఉంటే మనకి కలుపుకునేటప్పుడు ఉండకట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఒక 3 యాలక్కాయలను తీసుకున్నాను. సో వీటిని మనము దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మినపగుండ్లను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత మినపగుండ్లు వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడిపోతే అస్సలు బాగోదండి. సో ఇవి లోపలకంట చక్కగా ఫ్రై అవ్వాలి మనకి. ఇవి ఎంత చక్కగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందండి సున్ని ఉండ. సో చూసారు కదా, అస్సలు మాడకుండా ఇలా మంచి దోరగా ఉండే కలర్లో రావాలన్నమాట. ఇప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము వేగిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్లోంచి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్యాన్లోనే ఉంచితే ప్యాన్ హీట్కి మనకి మినపగుండ్లు అనేవి మాడిపోతాయి అన్నమాట ఆ వేడికి. సో అందుకోసం ఒక ప్లేట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ చల్లార్చుకుంటే 5 మినిట్స్ తర్వాత చల్లారిపోయినాయండి. సో ఇప్పుడు నేను 5 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని చక్కగా పౌడర్ లాగా పట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. సో చూసారు కదా, మనకి చక్కగా గ్రైండ్ అయిపోయింది. మనకి కొంచెం రవ్వగా తగులుతూ ఉండాలి. బాగా పలుకుగా వద్దు, అలాగని పిండిలాగా చేయకూడదండి, ఫైన్ పౌడర్ లాగా. కొంచెం లైట్గా రవ్వగా కోర్స్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది తింటుంటే. సో ఇప్పుడు బెల్లాన్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకుని మనం రెడీ చేసుకున్న పిండిలో హాఫ్ పిండి వేసేసుకుని మిక్సీ జార్లో హాఫ్ బెల్లం వేసుకుని, మీ దగ్గర పెద్ద మిక్సీ జార్ ఉంటే ఒక్కటేసారి వేసేసుకోవచ్చండి. పిండి బెల్లం రెండు కలిపి వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ పిండిని బెల్లాన్ని రెండింటిని కలిపి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టుకున్నది ఒక పెద్ద గుంటగా ఉండే ఒక బౌల్ తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత మిగిలిన పిండిని తీసుకుని అలాగే రిమైనింగ్ హాఫ్ బెల్లాన్ని కూడా వేసేసుకుని మనము యాలక్కాయలను దంచిపెట్టుకున్నానండి. సో దంచిన యాలక్కాయలను కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని మిక్సీ పట్టేసుకుని సో ఇది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న గడ్డలు, బెల్లం ఉండలు అలాంటివి ఏమైనా ఉంటే ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కరిగించుకున్న నెయ్యి ఉంది కదా, సో ఈ నెయ్యిని 5 టేబుల్ స్పూన్స్ అని చెప్పుకున్నాం కదండి పావు కేజీ కొలతకి. సో వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో మనము మినపగుండ్లు పొట్టు తీసినవితో చేసుకున్నాం కాబట్టి వైట్గా ఉందండి. సో పొట్టున్న మినపప్పుతో చేసుకుంటే ఇంకా చాలా హెల్దీ అండి. సో వీలైతే ఇదే ప్రొసీజర్లో మీరు పొట్టున్న మినపప్పుతో కూడా సేమ్ చేసుకోవచ్చు. అప్పుడు కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, బట్ టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. సో ఈ విధంగా మనము ఉండకట్టుకోవాలన్నమాట. ఇలా ఉండకట్టుకునేటప్పుడు రాలేదనుకోండి మరి కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. బట్ నేను పావు కేజీకి అయితే నాకు 5 టేబుల్ స్పూన్స్కి కరెక్ట్గా సరిపోయింది. సో ఇదే విధంగా అన్నింటినీ చక్కగా ఉండలుగా కట్టేసుకోవాలి. ఇవి మనకి 15 డేస్ వరకు ఫ్రెష్గా పాడవకుండా బయట పెట్టినా కూడా అంతే ఫ్రెష్గా టేస్ట్గా ఉంటాయండి. సో ఈ విధంగా అన్నింటినీ ఉండలుగా కట్టేసుకోవాలి. ఇంతేనండి, సున్ని ఉండల రెసిపీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ సున్నుండల రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై.